హలో నమస్తే, వెల్కమ్ టు మీ మానస కిచెన్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? సో నేను ఇవాళైతే క్యాబేజీతో ఒక మంచి రెసిపీ అయితే చేశాను. క్యాబేజీ పకోడీ మనం మ్యారేజ్లలో తింటాం కదా, సో ఆ స్టైల్లో అయితే చేశాను. ఇది చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసుకొని అయితే తినేయచ్చు. సో దీనికోసం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చూసారా, ఇదే మా కిచెన్ చూడ్డానికి చిన్నగా ఉన్నా కూడా నేను ఇక్కడ వంటలు మాత్రం బాగానే చేస్తాను. సో ఇక్కడైతే నేను 1/2 kg క్యాబేజ్ అయితే తీసుకున్నా. ఈ క్యాబేజీని అయితే మనం ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. సో లేతది క్యాబేజీ మాత్రమే ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ క్యాబేజీలో గట్టి భాగం ఏదైతే ఉంటుందో అది తీసి పక్కకు పడేసేయండి. ఎందుకంటే మనకి ఆ గట్టిది మనం పకోడీలాగా వేసుకుంటున్నప్పుడు ఉడకదన్నమాట. సో అదైతే తీసేసేయాలి. చూడండి, నేను ఎలా కోస్తున్నానో అలానైతే మీరు కోసి పెట్టుకోండి. నేనైతే మా ఇంట్లో ఇవాళ పప్పుచారు చేశాను. సో సైడ్ డిష్ కోసం ఈ క్యాబేజీ పకోడీ అయితే చేశాను. చాలా బాగుంది ఈ రెండింటి కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు మీ ఇంట్లో ఏం వంట చేసుకున్నారో కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా? నేనైతే దీన్నంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా. ఇప్పుడు ఒక చెంచా సాల్ట్ అండ్ ఒక చెంచా పసుపు కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. మనం కలుపుకుంటుంటే దీనిలో నుండి వాటర్ వస్తాయి. ఈ క్యాబేజీ పకోడీలో మనం వాటర్ అనేది అస్సలు పోయకూడదు. మనకి క్యాబేజీ నుండే వాటర్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే క్యాబేజీలో ఎక్కువ క్వాంటిటీలో వాటర్ అయితే ఉంటుంది. సో మీరైతే వాటర్ అయితే అస్సలు పోయకండి. చూడండి, నా చేతులకి తడి అయిపోయాయి. మీరు ఒక 5 minutes కలుపుకున్నారంటే ఇందులో నుండి వాటర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇలా పిసుక్కోవాలి. మనకు వాటర్ చూసారా ఎలా వస్తుందో? ఇదంతా మనకి క్యాబేజీ నుండి వచ్చిన వాటర్. సో ఇప్పుడైతే నేను క్యాబేజీలో నుండి వాటర్ తీసేసాను. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు స్పైసీనెస్ ఇష్టం లేకపోతే మీరు పచ్చిమిర్చి అవాయిడ్ చేసేయండి. సో ఇక్కడ 1 స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అండ్ రైస్ ఫ్లోర్ 1 కప్పున్నర అయితే వేసుకోండి, బియ్యపిండి, ఓకేనా? అండ్ 1/2 కప్పు శనగపిండి కూడా వేసుకొని వీటన్నింటినీ కలుపుకోవాలి. మనం కలుపుకుంటుంటే అది పిండి అనేది ముద్దలాగా అవుతుంది. మనం ఏమీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అండ్ 1 చెంచా జీరా పౌడర్, ధనియాల పొడి కూడా నేను వేసాను. ఇదంతా ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, దగ్గరకైతే వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నా, అందులో ఆయిల్ అయితే పోసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇప్పుడు పకోడీలాగా వేసుకోవడమే. చూడండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోతుంది. మీరైతే ఈ వీడియోకి అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. లైక్ మాత్రం ఒక 30 likes అయినా వస్తాయని నేను అనుకుంటున్నా. నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? మన పకోడీ అయితే రెడీ అయిపోతుంది. మనం ఆయిల్లో వేసి వేయించుకోవడమే. ఒక సైడ్ బ్రౌన్ కలర్ అయ్యాక ఇంకో సైడ్ తిప్పేసుకొని ప్లేట్లో వేసుకొని తినేయడమే. వేడివేడిగా పప్పుచారులోకి కానీ పప్పులోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ కాంబినేషన్ అయితే ట్రై చేయండి. కాంబినేషన్ ట్రై చేసి బాగుందా బాగాలేదా నా వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అని. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు సైడ్ డిష్గా ఏం చేయాలి, ఇవాళ పప్పుచారు కదా, సో అలా ఆలోచిస్తున్నప్పుడు వెంటనే మనం ఇదైతే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నా, నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం నేనే తినేసాను. చూసారా, కలర్ఫుల్గా కూడా ఉంది. ఇందులోకి కలర్స్ అయితే ఏం యాడ్ చేసుకోకండి. మనమే కదా తింటున్నాం, సో కలర్స్ అయితే ఏం అవసరం లేదు. వీడియోకి అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.